నమస్తే, వెల్కమ్ టు ఏఎన్బీసీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనం నెల్లూరు జిల్లా కావలోని వైకుంఠపురంలో ఉన్నాం. వైకుంఠపురం ఉన్నటువంటి సుమారు 15 అడుగుల్లో వేయించేటువంటి మహాగణపతి నేడు గంగమ్మ ఒడికి నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇక్కడ కమిటీ సభ్యులు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే భారీ క్రేన్ సాయంతో కూడా ఈ మహాగణపతిని కూడా ఇప్పుడే ట్రాక్టర్పై ఎక్కించి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఊరేగింపుగా తరలి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో మాట్లాడదాం. ఏడాది ఉత్సవాలు ఎలా జరుపుకున్నారు, ఈ యొక్క మహాగణపతి ఇప్పటికే కావలిలో ఉన్నటువంటి మహారాజులన్నింటిలో కూడా ఒక విశిష్టగా కూడా కొలుస్తున్న పరిస్థితి. ఈ యొక్క మహాగణపతి తరలి చూసేందుకు ఎంతమంది భక్తులు కూడా తరలి వచ్చారు? సార్ నమస్తే, చెప్పండి. ఎన్నో వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ యొక్క మహాగణపతి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకున్నారు? కావలిలో యొక్క గణపతి అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఎక్కడి నుంచి తరలించారు? ఎలాంటి పూజలు అందించారు? ఇక్కడ గత 32 సంవత్సరాల నుండి, గతంలో 32 సంవత్సరాల క్రితం ఇక్కడ మొదలుపెట్టారు. తర్వాత మధ్యలో ఒక బ్రేక్ వచ్చిన తర్వాత గణేష్ అపార్ట్మెంట్ పడిన తర్వాత అప్పుడు గణేష్ అపార్ట్మెంట్ ఉత్సవ కమిటీ అన్నట్టు ఏర్పాటు చేసుకొని అప్పటి నుండి 16 సంవత్సరాలు ఈ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం వినూత్నంగా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా హైదరాబాద్ నుండి తీసుకొచ్చాం. ఈసారి కూడా హైదరాబాద్ నుండి 17 అడుగుల విగ్రహాన్ని ఈసారి తీసుకొచ్చి కావలి పట్టణంలోనే అతి పెద్ద విగ్రహం, అతి భారీగా ఏర్పాట్లు చేసినటువంటి ఘనత ఈరోజు వైకుంఠపురం యువతకే చెందింది. నిమజ్జన కార్యక్రమం రోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అందరం ప్రతి సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా మా వినాయకుడి విగ్రహాన్ని సముద్రానికి తీసుకెళ్తూ ఉంటాం. అదే దానిలోనే ఈసారి మాకు పోలీసు సిఐ గారు కానివ్వండి, పోలీసు బృందం అందరం కూడా ఈ సంవత్సరం చాలా సహకరించారు. మొన్న జరిగినటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంకి అయితే ఏమండి, అన్నదాన కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం మా బొమ్మకి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమమే బాగా ఎక్కువగా ఉంటుంది. సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. దానిలో భాగంగానే ప్రతిసారి రెండు అన్నదానాలు చేస్తాం. ఈసారి 9 సంవత్సరాలు చేసేది, ఈసారి 11 రోజులు ఈసారి చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు బీచ్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం ఊర్లోంచి వెళ్ళాలంటే వైర్లు చాలా ఇబ్బంది ఉంటుంది. వాటన్నిటినీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేటువంటి పరిస్థితి. అందుకని కావలి మందాడ చెరువులోకి, ముసునూరులో ఉండేటువంటి మందాడ చెరువుకి తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలని కూడా భావించాం. దానికి 2 టౌన్ సిఐ గారు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు. ఈ కమిటీ సభ్యులందరూ కూడా, అందరూ సిఐ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, అందరూ కూడా చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు. 10 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఇప్పటికీ బొమ్మకు వరకు మొత్తం ఉత్సవాలకి ఎంత ఖర్చు వెచ్చించుంటారు మీరు? కేవలం వినాయకుడు బొమ్మ వరకే సుమారు 2,50,000 రూపాయలు ఖర్చు అయింది. ట్రాన్స్పోర్ట్తో కలిపి 2,50,000 రూపాయలు ఖర్చు అయింది. సుమారుగా ఇక్కడ 10 లక్షల వరకు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాకేందంటే చందాల కంటే కూడా ప్రతిదీ దాతలు ఎక్కువగా ఉంటారు. లైటింగ్ అయితేనేవ్వండి, షామియానా అయితేనేవ్వండి, అన్నీ కూడా మాకు ప్రతి సంవత్సరం దాతలు, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క పెద్దవాళ్ళందరూ కూడా ఈ కమిటీలో దాతలుగా ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ దాతలందరూ అన్నిటిని పూనుకొని చేస్తూ ఉంటారు. ముందుగా వైకుంఠపురంలోని గణేష్ టవర్స్ దగ్గర ఉన్న సెంటర్లో ఈరోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఈ నిమజ్జనం ఇది 16వ వార్షికోత్సవం. 16 సంవత్సరాలుగా ఇక్కడ ఈ గణేష్ని ఇక్కడ స్థాపించిన పిల్లలందరూ కూడా, యూత్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థాపించి చాలా బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ బొమ్మని సుమారుగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి, ఈ హైదరాబాద్లో ఏ స్థాయిలో చేస్తారో అదేవిధంగా ఇక్కడ కావలిపట్నం కూడా చేయటం కూడా చాలా మంచి సాంప్రదాయము. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ వైకుంఠపురంలో గణనాథుడు ఊరేగింపుకు సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా పూర్తి స్థాయిలో చేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఏఎన్బీసీ వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.